నిహి మిన్ను ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి ప్లేగ్రౌండ్కి వెళ్తూ ఉంటారు. అప్పుడు మిన్ను, అక్క అక్క మరి మనం సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు, చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకెళ్తాం కదా, ఎందుకు బైబిల్ తీసుకెళ్ళకపోతే ఏమైద్ది? రోజు బైబిల్ చదవాలి కదా, చదవకపోతే ఏమైద్ది అని అడుగుతాడు. ఇంతలో గ్రౌండ్ దగ్గర రాజు ఎవరితోనో గొడవ పడుతూ ఉంటాడు. నిహి అలా చూస్తూ, ఎవరు రాజులా ఉన్నాడే, ఏంటి అలా అరుస్తున్నాడు, ఎవరు ఆవిడ మీద ఎందుకు అరుస్తున్నాడు వీడు అని ఆలోచించుకుంటూ ఉంటుంది. అప్పుడు మిన్ను, అక్క రాజు ఏంటక్క, ఎవరి మీద అలా అరుస్తున్నాడు, ఎవరు ఆవిడ? ఇద్దరు రాజు దగ్గరికి వెళ్తారు. రేయ్ రాజా, ఏంట్రా, ఏంటి అలా అరుస్తున్నావు, ఎవరావిడ, ఎవరండి మీరు? నిహి, వర్షాకాలం కదా, వర్షాలు పడుతున్నాయి కదా అని నిన్న గొడుగులు అమ్ముతుంటే ఈ మహాతల్లి దగ్గర గొడుగు కొన్నాను. గొడుగు నీ దగ్గరుంటే ఒక్క చుక్క కూడా నీ మీద వర్షం పడదని చెప్పింది. నిన్న వర్షం పడుతుంటే గొడుగు నా దగ్గరే పెట్టుకున్నాను, ముద్దగా తడిచిపోయాను. నిన్న వచ్చి ఏంటి ఇలా తడిచిపోయాను అని అడిగితే, గొడుగు నీ దగ్గరుంటే సరిపోదయ్యా, నెత్తి మీద పెట్టుకోవాలని అంది. సరే అని పొద్దున్నే వర్షం పడుతుంటే నెత్తి మీద పెట్టుకున్నా, అయినా గాని మొత్తం తడిచిపోయా. ఎంత మోసం చేసింది, ఇలా ఎంతమందిని మోసం చేసిందో మహాతల్లి, ఎవరు కొనకండి ఈమె దగ్గర అని అరుస్తాడు. రాజు మాటలకి నీ ఒక్కసారి బెత్తరపోయింది. ఒరేయ్, నువ్వు అసలు మనిషివేనా? అసలు నీకు బుర్ర ఉందా? ఏం మాట్లాడుతున్నావురా? గొడుగు నీ దగ్గర ఉంటే, నీ నెత్తి మీద ఉంటే నువ్వు తడవకుండా ఎలా ఉంటావు? ఒరేయ్ యదవా, గొడుగు దగ్గరుంటే కాదురా, గొడుగుని ఇలా ఇదిగో ఇలా ఓపెన్ చేసి ఇలా పట్టుకోవాలి, అప్పుడు వర్షం మన మీద పడదు, మనం తడిచిపోము. అలా నిహి మాట్లాడుతుంటే గొడుగులమ్మే ఆవిడ, అలా చెప్పండి అమ్మ బుద్ధి, ఎంత చెప్పినా వినకుండా మోసం చేసావు అని అరుస్తున్నాడు. మోసం చేయాల్సిన కర్మ నాకేంటి? సరే అండి, సారీ అండి, వాడికి తెలియదు కదా, మీరు వెళ్ళండి, ఏమనుకోవద్దండి అని చెప్పగానే గొడుగు అమ్మే ఆవిడ వెళ్ళిపోతుంది. అప్పుడు రాజు నిహి మాటలకు దెబ్బకు షాక్ అయ్యి, అరే ఏంటి అలా ఓపెన్ అయ్యింది, అది దీన్ని ఇలా ఓపెన్ చేస్తారా, నాకు అసలు తెలియలేదే. ఒరేయ్, గొడుగు ఎలా ఓపెన్ చేయాలో తెలియదు, ఎలా వాడాలో తెలియదు, మళ్ళీ ఆవిడని మోసం చేశావని అరుస్తున్నావు. అసలు ఏ లోకంలో ఉంటున్నారా బాబు, నీకన్నా చదువుకొని వాళ్ళే నయ్యం కదరా. సరేలే, ఇప్పటికైనా అర్థమైందా? సారీ నిహి, నాకు తెలియలేదు. సర్లే పదండి ఆడుకుందాం అని గ్రౌండ్కి వెళ్తారు. మిన్ను, అక్క రోజీ రవి వాళ్ళు ఇంకా రాలేదు కదా, కాసేపు ఇక్కడ వెయిట్ చేద్దాంలే. గ్రౌండ్లో రోజీ రవి కోసం నిహి మిన్ను వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు నిహి, మిన్ను ఇందాక బైబిల్ గురించి అడిగావు కదా. అవును కదా అక్క, రోజు వాళ్ళు వచ్చేలోపు చెప్పొచ్చు కదా. సరే, ఇప్పుడు రాజు గొడుగు కొన్నాడు, గొడుగు వాడి దగ్గర ఉంది, కానీ దాన్ని కవర్లో నుండి తీసి దాన్ని ఓపెన్ చేసి దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియలేదు కాబట్టి వాడికి అది ఉపయోగపడలేదు. అలాగే బైబిల్ కూడా మన దగ్గర ఉంటే సరిపోదు. బైబిల్ని పట్టుకొని చర్చికి వెళ్ళటం, సండే స్కూల్కి వెళ్ళటం వల్ల ఉపయోగం ఉండదు. దాన్ని ఓపెన్ చేసి చదవాలి, పాస్టర్ చెప్పింది విని అర్థం చేసుకొని దాని ప్రకారం మనం జీవించాలి. అప్పుడే మనకి బైబిల్ ఉపయోగపడుతుంది. అర్థమైందా? అర్థమైందక్క. రోజు వాళ్ళు వచ్చారు. నిహి, మిన్ను రండి, ఇంక వెళ్దాం, ఆడుకుందాం పదండి అనగానే అందరూ ఆడుకుంటానికి వెళ్తారు. చూశారుగా పిల్లలు, ఏ వస్తువు అయినా మనకి ఎలా ఉపయోగించాలో తెలియకపోతే ప్రయోజనం ఉండదు. అలాగే బైబిల్ మన దగ్గర ఉంటే సరిపోదు, దాన్ని ప్రతిరోజు చదవాలి, వాక్య ప్రకారం జీవించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో, మీరు వినివారు మాత్రమే అయ్యుండి మిమ్మల్ని మీరు మోసం చేసుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండండి అని స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి మనం కూడా బైబిల్ తప్పకుండా ప్రతిరోజు చదువుదాం, అలాగే వాక్య ప్రకారం జీవిద్దాం.
అట్టి కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్.